బుద్ధన్న గారి గురించి ఒక 4 మాటలు మాట్లాడడానికి మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ శశాంక మౌళి గారిని ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఆసీనులైనటువంటి మా నాన్నగారి గురువర్యులు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి, అలాగే మా నాన్నగారి సమకాలీనులు సాహితీ మిత్రులు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరియు మా నాన్నగారికి సోదర సమానులు విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు ముద్దప్ప గారికి, తెలుగు భాషా సంరక్షణ సమితి బాధ్యులు మన కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు బి నారాయణ గారికి, అలాగే నానీల నాగేంద్ర గారికి, బుద్ధన్న గారి సుపుత్రుడు దేవేంద్ర గారికి, వీరేంద్ర గారికి, తెలుగు విభాగం అధ్యాపక మిత్రులకు మరియు విద్యార్థి మిత్రులకు అందరికీ నమస్కారం. అనంత తెలుగు సాహిత్య వినీలాకాశం నుంచి ఒక్కొక్క తార రాలిపోతూ ఉన్నది. తెలుగు సాహిత్యపు పూదోటలో విశిష్ట పరిమళాలు వెదజల్లినటువంటి సుగంధభరిత పుష్పం ఆచార్య ఎం బుద్ధన్న గారు. మన రాయలసీమకు చెందినటువంటి కర్నూలు జిల్లా వాసి, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుపేద కూలీ బిడ్డ బుద్ధన్న గారు. రెక్కాడితే డొక్కాడనేటువంటి స్థితి నుంచి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. వీరు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే, మన ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి ఆచార్య ఎం బుద్ధన్న గారు మన కళాశాలలోనే తెలుగు సాహిత్యాన్ని డిగ్రీ స్థాయిలో అధ్యయనం చేశారు. ఎస్కే యూనివర్సిటీలో మన ఆచార్య శలాక రఘునాథ శర్మ గారి దగ్గర శివకవి వైశిష్ట్యం అనేటువంటి విషయం మీద పరిశోధన చేశారు. వాస్తవానికి వీరి పిహెచ్డి గురించి నాకున్న సమాచారం ప్రకారం మొదట వీరు వేరొక ఆచార్యుల దగ్గర పిహెచ్డికి అడ్మిషన్ పొందారని, అక్కడ కొన్ని రకాల ఇబ్బందులకు గురై తర్వాత మన ఆచార్య శలాక రఘునాథ శర్మ గారి దగ్గరికి మారారని, వీరి యొక్క శిష్య వాత్సల్యంతో వీరు అందించినటువంటి ప్రోత్సాహంతో వారు సకాలంలో పిహెచ్డి పూర్తి చేశారని ఒక విషయం నాకు తెలిసింది. బుద్ధన్న గారికి మా నాన్నగారికి ఎంతో అనుబంధం ఉంది. అయితే అనుబంధం ఉంది అనేటువంటి విషయం మా నాన్నగారు మాటల్లో చాలా సందర్భాల్లో వారి పేరు ప్రస్తావించడం అనేటువంటిది నేను చూశాను. నిన్న జరిగిన సంస్మరణ సభలో మన మహాబోధి సాహిత్య వ్యవస్థాపకుడు దాసరి గారి కృష్ణమూర్తి గారు, మా నాన్నగారు బుద్ధన్న గారు వారు కలిసి హిందూపురంలో అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, వీపూర్ వెంకటేశ్వర్లు అని ఒక విద్యార్థి బుద్ధన్న గారి దగ్గర పిహెచ్డి చేసినటువంటి పరిశోధక విద్యార్థి. ఆ అబ్బాయి మా నాన్నగారి ప్రియ శిష్యుడు, బుద్ధన్న గారికి కూడా ప్రియ శిష్యుడు. ఓకే, ఆ విధంగా కూడా బుద్ధన్న గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను వారు చనిపోయిన తర్వాత ప్రయత్నం చేశాను. అయితే విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, వీరి గురించి అంతర్జాలంలో పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. అంతర్జాలంలో అదొక లోటుగా కనిపిస్తుంది. అయితే నిన్న వారి కుమారుడు చెప్పారు, నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను మా నాన్నగారి సాహిత్య కృషి మీద, అవన్నీ కూడా యూట్యూబ్లోకి తీసుకొస్తాను అని. ఆ పని చేస్తే బుద్ధన్న గారి గురించి ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎవరైతే ఎక్కువగా అంతర్జాలం మీద ఆధారపడతారో వారికి బుద్ధన్న గారి గురించి విషయాలు తెలుస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా మరొక విషయము, బుద్ధన్న గారి గురించి వీపూర్ వెంకటేశ్వర్ చెప్పినది ఏమిటంటే, నేను చాలా అడిగాను వారి గురించి ఏమైనా చెప్పండి, నాకు ఎక్కడో చోట మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్టుగా. ఓకే, మా నాన్నగారి పుస్తకాలు ఒక సగం తిరిగేసాను, ఇంకా కొన్ని చూడాలి. ఖచ్చితంగా బుద్ధన్న గారి గురించి ఎక్కడో చోట మా నాన్నగారి పుస్తకాలు వారు రాయటం కానీ వారి పుస్తకాలు మా నాన్నగారు రాయటం కానీ ఉంటుందని ఒక నమ్మకం నాకు. అయినప్పటికీ వీపూర్ వెంకటేశ్వర్లు ఏమన్నారంటే, సార్ మా గురువు గారు బుద్ధన్న గారు తమ గురించి ఎవరికి
ఎటువంటి సమాచారం ఇవ్వరు, అంటే తన గురించి ఎప్పుడు చెప్పుకునేవారు కాదు అని చెప్పి ఒక మాట ఉన్నారు. ఓకే, ఇది వారి యొక్క వ్యక్తిత్వానికి ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తన గురించి ప్రచారం చేసుకోవడం, తన గురించి చెప్పుకోకపోవడం అనేటువంటిది. సో మరి ఆ బుద్ధన్న గారి గురించి మరికొన్ని విషయాలు విద్యార్థులు తెలుసుకోవాలి. మరి కళాశాలలో ఉపన్యాసకులుగా వారి జీవితాన్ని మొదలుపెట్టి ఎస్కే యూనివర్సిటీలో ఆచార్యులుగా, ప్రధానాచార్యులుగా, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా, డీన్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్, చైర్మన్గా, అలాగే సెనేట్ సభ్యులుగా, రాయలసీమ యూనివర్సిటీకి స్పెషల్ ఆఫీసర్గా, సమన్వయకర్తగా, అలాగే టీటీడీ బోర్డు వాళ్ళు మహాభారతం మీద ఒక స్పెషల్ ప్రాజెక్టు ఒకటి టేకప్ చేశారు, దానికి సలహాదారుడిగా, ఇలా అనేక రకాలుగా వారు తమ ఉద్యోగ జీవితంలో సేవలు అందజేశారు. మరి సాహిత్య రంగంలో బుద్ధన్న గారు చేసినటువంటి కృషిని మనం ఒకసారి పరిశీలించి చూస్తే అంబేద్కర్, ఉదయరాగం, ప్రభాత శోభ, అక్షర వైజంతిక, స్మృతి సూక్తము, విదుర గలము, అనార్కలి, ప్రేమ రుక్కులు, చీకటి ఆత్మోపశమనము వంటి మహత్తర కావ్యాలు తెలుగు సాహిత్యానికి అందించినటువంటి మధుర కవి బుద్ధన్న గారు. వీరు కేవలం తెలుగు భాష మాత్రమే కాకుండా ఉర్దూ, పార్సీ భాషల మీద కూడా మంచి పట్టు ఉంది. ఉర్దూ భాష రాకపోయినప్పటికీ ఎంతో కష్టపడి ఆ భాషా సాహిత్యాన్ని అధ్యయనం చేసి అందులోని ప్రతి పదాన్ని అర్థం చేసుకొని వాటిని తెలుగు సాహిత్యంలో ప్రయోగించడం, అర్థవంతంగా మార్చడం అనేటువంటి కృషి చేశారు. ఇది తెలుగు సాహిత్యంలో గతంలో గాలి గీతాలు అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి దాశరథి గారు చేస్తే ఆ తర్వాత మనకి ఆచార్య బుద్ధన్న గారే కనిపిస్తారు. వీరు ఉర్దూ సాహిత్యం మీద అనేక పరిశోధన వ్యాసాలు రాశారు, సుమారు 30 దాకా వ్యాసాలు రాశారు. ముఖ్యంగా గజల్, రుబాయి లాంటి ఉర్దూ సాహిత్య ప్రక్రియల మీద లోతైన అధ్యయనం చేసి పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో వెలువరించారు. వీరి దగ్గర 30 మంది దాకా పిహెచ్డి పరిశోధన చేశారు విద్యార్థులు, 15 మంది దాకా ఎంఫిల్ పరిశోధన చేశారు. సో దాదాపు 45 మంది పరిశోధక విద్యార్థులకి మార్గనిర్దేశం అనేటువంటిది చేశారు. మరి వీరి సాహిత్యంలో మచ్చుకి కొన్ని చూద్దాము. ఉదాహరణకి సహకార గీతి అనేటువంటి కావ్యం. ఈ కావ్యాన్ని అప్పట్లో బోయి భీమన్న గారు ఆవిష్కరించారు. ఈ కావ్యంలో ఎంతో సామాజిక స్పృహ అనేటువంటిది కనిపిస్తుంది. నిన్న సంస్మరణ సభలో ఏం చెప్పారంటే ఈయన ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి అన్నట్టు ఒక మాట చెప్పారు. ప్రాచీన సాహిత్యాన్ని ఇష్టపడతారు, ఇష్టంగా బోధిస్తారు, వాటి మీద మంచి పట్టుంది. ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి ఆ పద్యం అనేటువంటి దాని మీద మంచి పట్టుంది, అందులో అనుమానం లేదు. అయితే విషయం పరంగా చూస్తే వీరి రాగకింకిణి అనేటువంటి కావ్యం ఎంతో ప్రయత్నం చేస్తే ఆ వీపూర్ వెంకటేశ్వర ద్వారా నాకు ఒక 2 రోజుల ముందు సాఫ్ట్ కాపీ వాట్సాప్లో వచ్చింది. ఆ పుస్తకాన్ని ఒకసారి తిరిగేసి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే శైలి పరంగా చూసిన పద్యం అనేటువంటి ప్రక్రియను పద్య శైలిలో రాసినప్పటికీ కూడా అందులో విషయం వచ్చి అంబేద్కర్ మీద అద్భుతమైనటువంటి పద్యాలు అందులో నాకు కనిపించాయి. ఎంతో సామాజిక స్పృహ అనేటువంటి రాగకింకిణి అనేటువంటి కావ్యంలో కనిపించింది. అంటే ఉదాహరణకి వారి పద్యం ఎలా ఉంటుంది చూడండి. అతడు అంధకార భూతముతో పోరా కాంతి కిరణములకు గతులు వచ్చే, అతడు కుల మతాల పతిత లోకములోన చేదు మృంగి స్వాదు సృష్టినిచ్చే, చీకటింట కాంతి లోకాలు సృష్టించు, అతని రూప దీపం మారిపోదు, నర నరాల చేతనా పరివాహము దళిత జాతిలోన తరిగిపోదు అని అంబేద్కర్ మీద చాలా చక్కటి పద్యాలు అందులో రాశారు. ఆ రాగకింకిణి కావ్యంలో ఆయన తన అక్షరాలతో సాహిత్య తోరణాలు కట్టారు. వీరు సర్వజ్ఞత కలిగినటువంటి సత్కవి అనడానికి రాగకింకిణిలోని ప్రతి పద్యం కూడా ఒక మచ్చు తునకగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఈ రాగకింకిణి లాంటి కావ్యాల ద్వారా సాహిత్యంలో ఒక కొత్త వరవడిని సృష్టించారు. మహాకవి దాశరథి గారే వీరి సాహిత్యాన్ని చదివి ప్రశంసించకుండా ఉండలేకపోయారంటే వీరెంత గొప్పటి సాహిత్యపరుడు అనేటువంటిది మీరు ఊహించుకోవచ్చు. ఈ సహకార గీత అనేటువంటి కావ్యం కూడా తన సామాజిక స్పృహను చాటుతూ ఒక చోట ఏమంటారంటే బుద్ధన్న గారు, పరుల కొరకు సాయపడి ఆత్మ సంతృప్తి చెందకున్న దినము చేదు నీకు, పరుల కొరకు సాయపడి ఆత్మ సంతృప్తి చెందకున్న దినము చేదు నీకు, కళ్ళబొల్లి మాటలల్లి వంచన సేయు దూర్తుడెప్పుడు దూరవర్తి నీకు, కళ్ళబొల్లి మాటలల్లి వంచన సేయు దూర్తుడెప్పుడు దూరవర్తి నీకు అంటూ గొప్ప భావుకతను తన కవిత్వంలో ప్రదర్శిస్తారు. కవి అంటే ఎవరు అనేటువంటి మాటకి వీరు నిర్వచనం ఇస్తారు. ఏమంటారంటే కవి అంటే ఎవరి హృదయం అయితే లోతుగా విశ్వవంత విశాలంగా ఉంటుందో వారే కవి అని బుద్ధన్న గారు ఒక చోట సెలవిచ్చారు. మరి వీరు షిరిడి సాయిబాబా భక్తులు,
అపారమైనటువంటి భక్తి ప్రపంచం కలిగినటువంటి వారు. వీరు షిర్డీలోనే ఉండి ఆ భక్తితో స్థవన సమాజం అనేటువంటి ఒక అద్భుత కావ్యాన్ని రాసి అక్కడే ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇది తెలుగు సాహిత్యంలో ఒక విశేషంగా చెప్పుకుంటారు. అలాగే మీగడ తరగలు అనేటువంటి కావ్యంలో అందరూ మెచ్చుకునేలాగా తేట తెలుగు పదాలతో పద్య పుష్పాలని ఊహించారు ఆచార్య బుద్ధన్న గారు. సంక్రాంతి అనేటువంటి కావ్య ఖండికలో పద్యాలు మనం పరిశీలించి చూస్తే అందులో తెలుగు భాషా సంస్కృతుల్ని చిత్రీకరిస్తూ సామాజిక కోణంలో ఆ కావ్యాన్ని రాశారు. ఆ పద్యాలన్నీ కూడా ఒక కొత్త వరవడిలో మనకు కనిపిస్తాయి. ఒకానొక సభలో దాశరథి గారు ఆ సంక్రాంతి అనేటువంటి కావ్య ఖండికలోని ఒక వాక్యాన్ని ఉదాహరిస్తూ ప్రశంసిస్తారు మన బుద్ధన్న గారిని. ఏమిటి ఆ వాక్యం అంటే, కాలపురుషునికై జగాన అందమెగబోసే సంక్రాంతి సుందరాంగి, కాలపురుషునికై జగాన అందమెగబోసే సంక్రాంతి సుందరాంగి అంటూ చక్కటి భావకత్వం రాసినటువంటి బుద్ధన్న గారిని దాశరథి గారు ప్రశంసించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వీరి గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రాచీన సాహిత్య సంగతుల్ని, పురాణ ఇతిహాస గాథల్ని అలవోకగా అవలీలగా చెప్పేటువంటి ఆచార్యులు బుద్ధన్న గారు. తీయనైన తెలుగు పదాలతో తెలుగు తల్లికి అక్షరాభిషేకం చేసినటువంటి సాహితీ సంపన్నులు మధుర కవి బుద్ధన్న గారు. భాషలో భావాలను, భావంలో అభివ్యక్తిని, అభివ్యక్తిలో రసజ్ఞతను పాఠకుడు పొంది ఉండాలి అనుకునేటువంటి లబ్ధ ప్రతిష్ఠుడు ఆచార్య బుద్ధన్న గారు. పద్యాన్ని విద్యగా పంచగలిగిన వాడు, శిల్పంగా చెక్కగలిగిన వాడు ఆచార్య బుద్ధన్న గారు. బుద్ధన్న గారు అల్పాక్షరంలా అనల్పార్థ రచన కల్పించుటే కవి వివేకము అనేటువంటి ఆ వివేకం కలిగినటువంటి కవి మన ఆచార్య బుద్ధన్న గారు. మరి ఇటువంటి కవి వీరికి మరి సమాజం కానీ, సాహిత్య సమాజం కానీ, పౌర సమాజం కానీ గుర్తించలేదా, ప్రభుత్వం కానీ గుర్తించలేదా అంటే అధికార భాషా సంఘం వారు అప్పట్లో రాష్ట్ర పురస్కారం కూడా ఇచ్చారని మనకు సమాచారం ఉంది. అలాగే మన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరి కవిత్వాన్ని మెచ్చుకొని ఒకసారి సన్మానం చేశారని చెప్పి కూడా తెలిసింది. అయితే రావాల్సినంత గుర్తింపు వీరికి రాలేదు అనేది ఒక చిన్న ఆరోపణ. కెంగార మోహన్ గారు వీరి గురించి ప్రజాశక్తి పత్రికలో వ్యాసం రాశారు వీరు ఇంటర్వ్యూ చేస్తూ గతంలో. సో వారు ఏమంటారంటే, ఎన్నో సుప్రసిద్ధ కావ్యాలు రాసిన తెలుగు సాహిత్య తెరపై కనిపించని నిశ్శబ్ద కవీశ్వరుడు అంటారు. తెలుగు సాహిత్య తెరపై కనిపించని నిశ్శబ్ద కవీశ్వరుడు. సుప్రసిద్ధ కావ్యాలు ఎన్నో రాసినా కూడా. సో మరి దీనికి కారణం ఏంటి అనేది సాహిత్యానికి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయాలి. ఎవరు అడ్డుపడ్డారు, ఏ సామాజిక వర్గాలు, ఏ ఆధిపత్య వర్గాలు వీరిని వెలుగులోకి రానికుండా రావాల్సినంత గుర్తింపు అడ్డుపడ్డాయి అనేది వారే స్పష్టం చేయాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వీరి పద్యాల్ని కొద్దిమంది తస్కరించి, మేధో చౌర్యం అంటారు కదా, సో వీరి పద్యాల్ని తస్కరించి తమ పద్యాలుగా అప్పుడప్పుడు వేదికల మీద చెప్పుకొని చప్పట్లు కొట్టించుకొని గుర్తింపులు పొందడం అనేటువంటిది జరిగిందని బుద్ధన్న గారి ఆ కెంగార మోహన్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నాను. మా నాన్నగారు అప్పుడప్పుడు చెబుతున్నటువంటి విషయము ఇది కోయిన్సిడ్ అవుతుంది అన్నమాట. సో మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, ఒకదానికి నేను ప్రత్యక్ష సాక్షి, మరొకటి మా నాన్నగారు చెప్పారు. ఒకరు చక్కగా పద్యాలు పాడతారు, మన పట్టణంలోనే ఉన్నారు, మా నాన్నగారు మిత్రుడే అన్నమాట. ఓకే, మా నాన్నగారి పద్యాల్ని తన పద్యాలుగా వేదికల మీద 2-3 సార్లు చెప్పడము. ఒకనొక వేదిక మీద మా నాన్నగారే ఉన్నారు. తర్వాత సభ అయిన తర్వాత ఈ పద్యం నువ్వు రాసావా అని అడిగితే నవ్వుతూ అవునా నీదా పొరపాటున నాదనుకున్నాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అటువంటి జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన కళాశాలలోనే రామాహంలో ఒకసారి రాయలసీమ జలసాధన సమితి వాళ్ళు ఒక సభను నిర్వహించారు. అందులో ఒక ప్రజాకవి, ప్రజా గాయకుడు అద్భుతంగా పాట పాడారు, పద్యం పాడాడు అద్భుతంగా. ఆ పద్యానికి వన్స్ మోర్ అంటూ ఈలలు చప్పట్లన్నీ మారుమ్రోగినాయన్నమాట. అతను చాలా వృద్ధుడు అనమాట, అంటే వయోభారం ఉంది, పెద్ద వయసుతో చాలా పెద్దవాడు, కానీ ప్రజా గాయకుడు అద్భుతంగా పాడుతుంది, మంచి గలం ఉందన్నమాట. అతను మరి పెనుగొండలో ఒక సభ జరిగింది. ఆ సభలో ఏం జరిగింది అంటే పుస్తకావిష్కరణ ప్లస్ కవి సమ్మేళనము. అక్కడికి వచ్చారు ఆయన. సో అది నిర్వహణ మేము నిర్వహిస్తూ ఉన్నాము ఆశావాది సాహిత్య కుటుంబం తరఫున. అక్కడ కూడా వచ్చి అదే పద్యాన్ని చక్కగా పాడాడు. సో మా నాన్నగారు సున్నితంగానే అడిగారు, ఈ పద్యం ఎవరు రాశారు? ఆయన నవ్వుతూ తెలియదు అన్నాడు, ఆ పద్యం మా నాన్నగారు రాశారు. ఓకే, సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ మేధో చౌర్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా అనైతికము. సో అది ఈ స్థాయిలో ఇంత పెద్ద పెద్ద చదువులు చదివి సమాజంలో నిత్యం సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి బాధ్యత కలిగిన రచయితులు, కవులు, గాయకులు కూడా ఈ విధంగా మేధో చౌర్యాన్ని పాల్గొనడం కరెక్ట్ కాదు. ఎవరైతే రాస్తారో వారి పేరు ఖచ్చితంగా చెప్పడం అది మన నైతిక బాధ్యత. సరే, చివరిగా వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని, మనోధైర్యాన్ని కలగాలని,
కోరుకుంటూ బుద్ధన్న గారి సాహిత్యాన్ని మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వారి కుటుంబము అలాగే మన సాహిత్యానికి సంబంధించినటువంటి బాధ్యులు పెద్దలు తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. బుద్ధన్న గారి గురించి ఇంత విస్తృతంగా మాకందరికీ కూడా తెలియజేసి మా విద్యార్థులకు అందరికీ కూడా వారి గురించి అవగాహన కలిగించారు. అంతేకాకుండా వారి పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని ఈ ప్రసంగం మాకు తెలుపుతుంది. శిష్యవాక్